హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈరోజు మీకు ఈ షార్ట్ వీడియోలో సబ్సిడరీ బుక్స్లో రెండవది సేల్స్ బుక్. ఈ సేల్స్ బుక్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేల్స్ బుక్ యొక్క ఫార్మేట్ ఒకసారి పైన చూపిస్తున్నాను చూడండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్. దీంట్లో కూడా 5 కాలమ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ టూలు బైలు రాయకూడదు. దీంట్లో డెబిట్లు, క్రెడిట్లు ఉండవు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సేల్స్ బుక్ అంటే ఏంటి? గూడ్స్ మనం సేల్ చేస్తేనే వాటిని సేల్స్ అని అంటాము. అసెట్స్ని కనుక సేల్ చేస్తే సేల్స్ అనము. కాబట్టి ఇక్కడ మనం సేల్స్ బుక్స్లో ఏంటి రాయాలి అంటే ఓన్లీ క్రెడిట్ సేల్స్ షుడ్ బి రికార్డెడ్. ఫస్ట్ వన్ క్యాష్ సేల్స్ షుడ్ నాట్ బి రికార్డెడ్. అండ్ థర్డ్ వన్ క్యాష్ అసెట్స్ సోల్డ్ ఆన్ క్యాష్ ఆర్ క్రెడిట్ వీ షుడ్ నాట్ రికార్డ్ ఇన్ ద సేల్స్ బుక్. అంటే క్రెడిట్కి సేల్ చేస్తేనే రాయాలి, క్యాష్ సేల్స్ రాయకూడదు. ఆస్తులు అంటే అసెట్స్ కదా, ఆస్తులు క్యాష్కి కొన్నా క్రెడిట్ కొన్నా ఈ బుక్లో రాయకూడదు. అలాగే ఈ బుక్లో టూలు బైలు ఉండవు. కాబట్టి ఫార్మాట్ ఒకసారి చూసుకోండి. దీంట్లో కూడా ఓన్లీ నేమ్స్ మాత్రం వస్తాయి. నేమ్స్ రాయాలి, డేట్ పక్కన నేమ్ ఎదుర్కొన్న అమౌంట్ రాయాలి. అమౌంట్ రాసి మొత్తం టోటల్ చేసి దాని ఎదుర్కొన్న టోటల్ సేల్స్ బుక్ అని కానీ సేల్స్ అని కానీ రాయాలి. ఈ లెక్క ఇంకా క్లియర్గా మాకు కావాలి సార్ అనుకుంటే వెంటనే కింద లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. దాంట్లో సేల్స్ బుక్ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో దీంట్లో రాయడం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ టాపిక్లో అయినా ఎక్కడైనా సరే మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్కి తప్పకుండా నేను మీకు ఇప్పుడు షార్ట్స్ అనే ఫెసిలిటీస్ వచ్చింది కాబట్టి తప్పకుండా మీకు లాంగ్ వీడియో కానీ లేదా షార్ట్ వీడియో కానీ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఈ రాబోయే పబ్లిక్ ఎగ్జామ్లో మీకు ఫుల్ మార్క్స్ వచ్చేటట్లుగా నేను కృషి చేస్తాను. అలాగే మన వీడియో చూస్తూ ఉండండి, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసి మార్కులు సంపాదించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సబ్సిడరీ బుక్స్ గురించి చెప్పుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.